తప్పదా? నిజంగా మాట్లాడదామా? ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఒక్కసారి ఇంతమందిని చూస్తుంటే, ఈ పండగ చూస్తుంటే 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. ఐ వాంట్ టు షేర్ ఎ ఫ్యూ మూమెంట్స్ విత్ యూ. సుమారు 5 సంవత్సరాల క్రితం రాజమౌళి నాన్నగారు ప్రభాస్తో సినిమా తీయాలండి, కథ రాయండి అన్నాడు. ఎట్లాంటి కథ అన్నాను? మీకు తెలుసు కదా, నాకు ఫైట్స్ కావాలి, ఫైట్స్ ఉండే మంచి ఎమోషనల్ కథ రాయండి, అది రాజుల కథ అయ్యి ఉండాలి, ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. దాంతో ఇంకో కండిషన్ పెట్టాడు, నాకు ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కావాలి, వాళ్ళ కథ నడిపించాలి. దాంతోపాటు ఇంకో కండిషన్ పెట్టాడు, ఐ వాంట్ గ్రే క్యారెక్టర్స్. గ్రే క్యారెక్టర్స్ అంటే మంచివాళ్ళు ఒక సందర్భంలో చెడుగా చేస్తారు, చెడువాళ్ళు ఒక సందర్భంగా మంచి పనులు చేస్తారు. అడిగిన 3వ రోజో 4వ రోజో చెప్పాను, కట్టప్ప గారి క్యారెక్టర్ మహావీరుడి గురించి చెప్పించి, ఆ వీరుడు ఎక్కడంటే నేనే చంపేశాను వెన్నుపోటు పొడిచని, వాడి కళ్ళల్లో వెలుగు చూశాను నేను. అతను 2వ రోజో 3వ రోజో ఒక తల్లి తన పసిబిడ్డతో నది దాటుతూ, నది పొంగుతూ ఉంటే వేరే దారి లేక చెట్టు కొమ్మను పట్టుకొని బిడ్డ నది పైకెత్తి తను చచ్చిపోయింది, ఆ సీన్ చెప్పాను. 3వ రోజు 4వ రోజు ఇంకో సీన్ చెప్పాను, నచ్చిని దాని చుట్టూ కథలటం మొదలుపెట్టాం. 3-4 మాసాలు కథ తయారైపోయింది, అద్భుతమైన అందమైన రంగుల కళ. కానీ ఈ కళను సాకారం చేయడానికి 2 వ్యక్తుల గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఒకటి కథానాయకుడు ప్రభాస్. 4 సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి, ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు, ఎన్ని కోట్లు అనికేసుకుంటాడో నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు, సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేశాడు ప్రభాస్. థ్యాంక్ యూ ప్రభాస్, థ్యాంక్ యూ. కానీ ఆ ప్రభాస్కి నమ్మకం ఇచ్చింది ఎవరు, ఆ పట్టుదల ఇచ్చింది ఎవరు? డైరెక్టర్ రాజమౌళి. ప్రభాస్కే కాదు, చుట్టూన్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి ఒక ఊపిచ్చి, ఊతమిచ్చి, ఇది ఒక అద్భుతమైన దృశ్యకావ్యం తెర మీద రాబోతుంది, దీనికోసం మనసా వాచా కర్మను పనిచేయాలన్న పట్టుదల తీసుకొచ్చి డెడికేటెడ్గా పనిచేయించాడు. అది వాడి గొప్పతనం. మిగతా ఆర్టిస్ట్, టెక్నీషియన్ అందరూ మేము పనిచేసాం, కష్టపడి పనిచేసాం, కానీ మాకు కూలి దక్కింది. కానీ కూలి మించి పనిచేశారు వాళ్ళిద్దరూ. ఏకపత్తి వ్రతం అంటే ఏంటో తెలియదు, ఏక సినిమా వ్రతం చేశాడు. ఈ సినిమా తప్ప ఇంకో సినిమాను ఆలోచించలేదు, మధులాక్ష రానివ్వలేదు. కానీ వీళ్ళిద్దరికన్నా కూడా ఇంకో పేరు చెప్పాలి. సినిమా తీయాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ప్రొడ్యూసర్ కావాలి. ఏ నమ్మకంతో చేశారో, దేంతో చేశారో ప్రసాద్ గారు, శోభు గారు ఈ సినిమా తీశారు. 60 కోట్ల, 70 కోట్ల, 80 కోట్ల, 90 కోట్ల, 100, 150, 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పుడు కూడా వాళ్ళ మొహంలో భయం చూడలేదు, ఆదుర్దా చూడలేదు, ఎప్పుడు ఆ చిరునవ్వే, ఎప్పుడు ఆ నిదానమే. అలాంటి ప్రొడ్యూసర్ల కోసం తహతహలాడుతుంది సినిమా పరిశ్రమ. సినిమా పరిశ్రమలో ప్రపోజల్ మేకర్స్ వచ్చి మిగిలారు. మూవీ మొగల్స్ జమినీ వాసులు గారు, ఏవి మేయప్పన్ గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు అంతరించిపోయారు. మా గురువులు సురేష్ రామాయుడు గారు కూడా కాలం చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో చెకోర్లు ఎదురు చూస్తున్నప్పుడు 2 ప్రొడ్యూసర్ వచ్చేస్తారు, సార్ మీరు యు ఆర్ ద రియల్ హీరోస్ ఆఫ్ ద ప్రాజెక్ట్, మీకు తల వంచి శిరస్సు వంచి వినమ్రంగా మీకు నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాగిరెడ్డి చక్రపాణి గారి లాగా మీ పేరు చిరస్థాయిగా ఉండాలని, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు మీరు తీయాలని మనసావచ్చా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అన్నీ నిజాలే. Airtel, India's fastest network, presents Bahubali 2 The Conclusion pre-release event. బాహుబలి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెట్వర్క్ విపరీతంగా దొరుకుతుందంట. కావాలంటే మీరు ఫోన్లో ఫోటోలు తీసుకోవచ్చు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ ఎక్కడైనా సరే పంపించేసుకోవచ్చు. బాహుబలి రిలేటెడ్ ఎనీ న్యూస్ యూ కెన్ గెట్ ఇట్ ఆన్ ఎయిర్టెల్. మల్టీప్లెక్స్